పిఠాపురం అష్టాదశ శక్తిపీఠం పిఠాపురం. శ్రీ పురూహూతికా కుక్కుటేశ్వర క్షేత్రం పిఠాపురం. పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో వెలసిన కుక్కుటేశ్వర క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో పురూహూతికాదేవి కొలువైన తీర్థం. ఇంద్రుడు నిర్మించిన 5 వైష్ణవ క్షేత్రాల్లో పంచమాధవ క్షేత్రాలలో ఒకటి. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాదవల్లభుడు జన్మించిన పుణ్యస్థలి. ఇన్ని విశిష్టతల సమాహారం పిఠాపురం. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. దాక్షాయణీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. అదే క్రమంగా పిఠాపురంగా మారింది. ఇక్కడ అమ్మవారు పురూహూతికాదేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకొంటోంది. స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కరుణ కోరుతూ తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఈ పృథ్వీ మండలం మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కన్నా తన దేహం పవిత్రమైనదిగా అనుగ్రహించమని వరం కోరాడట గయాసురుడు. అతని కోరికను విష్ణువు అనుగ్రహించాడట. ఆ తరువాతి కాలంలో గయాసురుడు అనేక పుణ్యకార్యాలు నిర్వహించి ఇంద్ర పదవి పొందాడట. దాంతో పదవీచ్యుతుడైన మహేంద్రుడు భూమి మీదకు వచ్చి పదవి కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడట. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమవగా గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ అతని అనుచరుల వల్ల అనేక అరాచకాలు ప్రబలుతున్నాయని, తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనమవుతున్నారని, వర్షాలు కురవక పంటలు పండక మానవులు అనేక కష్టనష్టాలు పడుతున్నారని, భూమి ఎడారిగా మారుతోందని, కాబట్టి గయాసురుని వధించి లోకాన్ని రక్షించాలని కోరుకున్నాడట ఇంద్రుడు. వరాన్ని నెరవేర్చేందుకు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయాసురుని వద్దకు వెళ్ళి విశ్వశాంతి కోసం తామో యజ్ఞం నిర్వహించ తలపెట్టామని, గయాసురుని దేహమే అందుకు సరైన వేదికగా నిశ్చయించుకున్నామని చెప్పారు. అందుకు సంతోషంగా అంగీకరించాడు గయాసురుడు. కానీ ఒక షరతు పెట్టారట త్రిమూర్తులు. యాగం 7 రోజుల పాటు సాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోగా లేవకూడదని, లేస్తే యాగభంగం చేసేందుకు అతన్ని సంహరిస్తామని చెప్పారట. అందుకు అంగీకరించాడట గయాసురుడు. యాగం మొదలయ్యింది. 6 రోజుల పాటు ముగిసిపోయినా ఆ దానవుడు ఏమాత్రం చలించకపోవడంతో దేవతలు ఆందోళన చెంది శివుని ప్రార్థించారట. అప్పుడు హరుడు 7వ రోజు అర్ధరాత్రి దాటాక కోడిపుంజు రూపంలో వచ్చి కూత పెట్టాడట. తెల్లవారిందనుకొని గయాసురుడు లేవడంతో యాగభంగం అయ్యింది. షరతు ప్రకారం అతన్ని సంహరించారట త్రిమూర్తులు. విష్ణువు వరం ప్రకారం అతని దేహంలో తలభాగం బీహార్లో సిరోగయగాను, ఒరిస్సాలోని జాజ్పూర్లో నాభిభాగం మధ్యగయగాను, పిఠాపురంలో పాదభాగం పాదగయగాను ప్రసిద్ధి పొంది ప్రముఖ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇక గయాసుర సంహారానికి కోడిపుంజుగా మారిన శివుడు
ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభువై వెలిశాడని పురాణ ప్రవచనం. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక తటాకం కనిపిస్తుంది. దాన్ని పాదగయ అంటారు. అందులో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాదవల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. దత్తక్షేత్రంగాను పిలువబడుతోంది పిఠాపురం. దత్తాత్రేయను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపిడిగా గుర్తిస్తున్నారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాదవల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. దేశవ్యాప్తంగా ఉన్న దత్తక్షేత్రాల్లో ఇక్కడి శ్రీపాదవల్లభ క్షేత్రం మిక్కిలి విశిష్టమైనదిగా చెబుతారు దత్తభక్తులు. పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో కొలువైన అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆదిశక్తి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. పురూహూతికా శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజు పర్వదినాల్లోనూ కుంకుమార్చనలు విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజు శతచండీయాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజుల పాటు ఈ క్షేత్రంలో పూజలు చేస్తారు. ఇన్ని విశిష్టతల సమాహారం పిఠాపురం. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. శివోహం యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.